హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్ సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ గా సప్లై చేస్తాం. అంటే ఎవరైనా డీలర్ కానీ లేకుంటే షాప్ వెండర్ కానీ ఎవరైనా ఉంటే మా దగ్గర నుంచి తీసుకొని రీసేల్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మేజర్ గా ఏంటంటే నార్మల్ గా ఎవరైనా డీలర్స్ కానీ షాప్ వెండర్స్ కానీ ఎక్కడో బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్తూ ఉంటారు. సో అవన్నీ ఏం అవసరం లేకుండా సో అక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్, అక్కడ ఏదైతే విధంగా షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ తయారు చేస్తారో సేమ్ అదే విధంగా మనం హైదరాబాద్ లోనే తయారవుతుందండి మన లోకల్ గా. అండ్ వాళ్ళకంటే కూడా మనం బెస్ట్ ప్రైస్ లో, బెస్ట్ క్వాలిటీలో మనం తయారు చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కసారి అహ్మదాబాద్ నుంచి మనకి ఫ్యాబ్రిక్ వస్తే మిగతా ప్రాసెస్ మొత్తం దానికి కావాల్సిన డిజైనింగ్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కాజా బటన్, దానికి ఎంబ్రాయిడరీ, దానికి కావాల్సిన వాషింగ్, సో ఇవన్నీ ప్రాసెస్లన్నీ అండర్ ద వన్ రూఫ్ జరుగుతాయండి. సో ఇదే సేమ్ మన అక్షయ్ గార్మెంట్స్ లో అండర్ ద వన్ రూఫ్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మేము మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తాము, దాంతోపాటు కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తాము, దాంతోపాటు మనకి ఎవ్రీడే ప్రాసెస్ అవుతా ఉంటుంది కాబట్టి లేటెస్ట్ డిజైన్ అనేది మన షాప్ వెండర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే జనరల్ గా అసలు మన దగ్గర ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో మన అక్షయ్ గార్మెంట్స్ చాలా మందికి తెలుసు. సో మా పాత కస్టమర్ అందరికి కూడా, మాకు సపోర్ట్ చేసిన అందరు కస్టమర్లు కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే సో మన ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూపెడుతున్నాము. సో ఇట్లా ఫస్ట్ మనకి ఫ్యాబ్రిక్ రాగానే ఇక్కడ లేయింగ్ అవుతుందండి. సో టోటల్ గా లేయింగ్ ఎలా అవుతుందంటే చూడండి, ఒకేసారి ఇంత పెద్ద బంచ్ అనేది అవుతుంది. సో అంటే ఆల్మోస్ట్ అలా ఒక 1000 pieces అనేది ఒకటేసారి ఆ మెషిన్ తో కట్ అవుతుంది అనమాట. సో ఇట్లా బల్క్ లో మనం తయారు చేయడం వల్ల మనకి కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. సో దాంతోపాటు వెరీ క్వాలిటీగా మనం ప్రాసెస్ చేయడానికి అవుతుంది అనమాట. సో అదే విధంగా ఏంటంటే డిజైన్స్ కూడా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూస్తుంటే ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో, సో అన్ని మనకి బంచ్గా మిల్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది, ఏ మీడియేటర్ అనేది ఉండదు. సో ఈ డిజైన్స్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు మిల్లో కొత్త డిజైన్ ఏదైతే తయారు చేయగానే మన దగ్గరికి ఫ్యాబ్రిక్ శాంపిల్స్ వస్తాయి. ఆ శాంపిల్స్ ప్రకారం మనం సెలెక్షన్ చేస్తాం. సెలెక్షన్ చేయగానే మనకి వాళ్ళు పంపిస్తే మనం ఇక్కడ ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అంతా ప్రాసెస్ ఫస్ట్ కటింగ్ అవుతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లో మళ్ళీ స్టిచ్చింగ్ అవుతుంది. సో నేను నెక్స్ట్ మీకు ఆ సెక్షన్ చూపెడతాను. టోటల్ మనకి ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందో చూసాము. అక్కడ డిజైన్ అయింది, డిజైన్ తర్వాత దాని కటింగ్ అయింది. సో వన్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రాసెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్, కాజా బటన్, దానికి సంబంధించిన ట్రిమ్ కానీ, ఫ్యూజింగ్స్ కానీ మొత్తం ఇదే సెక్షన్ లో అవుతుంది అన్నమాట. సో మేజర్ గా ఏంటంటే మనం ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే మెషినరీ యూజ్ చేస్తారో సో ఆ టైప్ ఆఫ్ టోటల్ మెషినరీ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఉండే కనిపించే మెషినరీ అంతా సో కంప్యూటరైజ్డ్ మెషినరీ అనమాట. సో మీకు ఆ స్టిచ్ కానీ, దాని ఫినిషింగ్ కానీ, ఫిట్ కానీ చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది. సో దీనివల్ల మీకు డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. గార్మెంట్ ఏదైనా షర్ట్ కానీ, ప్యాంట్ కానీ మనం తయారు చేసే ప్రతి ఐటెం కూడా సో మంచి క్వాలిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో మంచి క్వాలిటీ వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది, దాంతోపాటు లేటెస్ట్ డిజైన్ అనేది మన దగ్గర తయారవుతుంది. మీరు చుట్టుపక్కల చూస్తే, మీరు ఇక్కడ ఎప్పుడు చూసినా మినిమం ఒక 20-25,000 పీసెస్ అనేది ఎప్పుడు మనకి ప్రొడక్షన్ లో జరుగుతూనే ఉంటుంది. ఒక 25,000, 30,000 షర్ట్స్ అంటే సో ఎంత క్వాంటిటీయో మీరు చూడొచ్చు అనమాట. సో ఎప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనేది ఫాలో అవుతాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ షర్ట్ కి మేజర్ ప్రాసెస్ అనేది మనం వాషింగ్ అనేది చేస్తాము. ఆ వాషింగ్ అనే ప్రాసెస్ కూడా మన దగ్గరే ఉంది. దీనికి ఎంబ్రాయిడరీ ప్రాసెస్ కూడా టోటల్ గా మన దగ్గరే ఉంది. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా చేస్తాం ఏంటనేది నెక్స్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. టోటల్ గార్మెంట్ మొత్తం తయారైందండి మన దగ్గర. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ గార్మెంట్ మొత్తం తయారైన గార్మెంట్ ఇది. సో ఇట్లా తయారైన గార్మెంట్ కి మేజర్ గా మనకి జరిగే ప్రాబ్లం ఏంటంటే షర్ట్ కొనుక్కుంటారు ఎవరైనా కస్టమర్ కొనుక్కోగానే ఏం జరుగుతుంది, ఒకసారి వేసుకొని వాష్ చేయగానే కలర్ పోతుంది,
లేదంటే సింక్ అయిపోతుంది, లేదంటే బటన్లు కుట్లు ఊడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ మేజర్ ఒక ప్రాసెస్ ఏంటంటే అండి, ఇవన్నీ జరగకుండా ఉండడానికి చేసే ప్రాసెసే ఈ వాషింగ్ అనమాట. ఇది కెమికల్ వాషింగ్ చేస్తాం మనము. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ గార్మెంట్ ఇండస్ట్రీలో. సో ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయో ఈ ప్రాసెస్ చేస్తాయి కాబట్టి ఆ బ్రాండ్స్లో ఉన్న దాంట్లో ఏంటంటే కంప్లైంట్ అనేది రాదనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక మిడ్ సెగ్మెంట్లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ తీసుకొచ్చాము. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే ఎవరైతే మనం ఇప్పుడు మా షాప్ వాళ్ళు మన దగ్గర కొనుక్కెళ్ళి షర్ట్ అమ్మారనుకోండి, కస్టమర్కి అమ్మిన తర్వాత ఆ కస్టమర్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ కంప్లైంట్ అనేది ఉండదు అనమాట. మీకు సింక్ అయిపోవడం కానీ, కలర్ పోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అట్లాంటి సింక్ కానీ ఏదైనా అయ్యేదంటే ఇక్కడే సింక్ అవుతుంది, ఆ కలర్ కూడా బ్లీడింగ్ ఏదైనా అవ్వకుండా ఇక్కడ ఫిక్స్ అవుద్ది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే హ్యాండ్ ఫీల్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ షర్ట్ మనం వేసుకున్నప్పుడు, ఆ ప్యాంట్ కానీ మనం వేసుకున్నప్పుడు ఆ కలిగే స్మూత్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసం మేము ఈ ప్రాసెస్ అంతా చేస్తాము. సో దీనికి యూజ్ చేసే మెషినరీ కూడా ఇవన్నీ మనం ఒక బ్రాండ్ మెషినరీ అనేది యూజ్ చేస్తాము. సో మెషినరీలో కానీ చేసే ప్రాసెస్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదన్నమాట. సో అందుకనే మా అక్షయ్ గార్మెంట్స్లో మేము పదే చెప్తుంటాము. సో క్వాలిటీ అనేది మాకు మేజర్ ఇంపార్టెంట్ అండి. సో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. క్వాలిటీతో పాటు మనం కస్టమర్కి ఇచ్చే ప్రైస్ కూడా కాంపిటేటివ్ ఇస్తాము. సో లేటెస్ట్ డిజైన్ అనేది అవైలబిలిటీ. ఇప్పుడు ఈ డిజైన్ చూసినట్టయితే ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉంది. సో అట్లాంటి ట్రెండ్ ఐటమ్ మాత్రమే మనం తయారు చేస్తాము. సో ఒకసారి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మళ్ళీ చెకింగ్కి వెళ్తుందండి. చెకింగ్కి వెళ్ళి అక్కడ ఐరన్ ప్యాకింగ్ జరుగుతుంది. సో ఆ చెకింగ్కి వెళ్ళి ఐరన్ ప్యాకింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది నేను మళ్ళీ మీకు అక్కడ ప్రాసెస్ చూపెడతాను. ఒక్కసారి ఇప్పుడు మనం వాషింగ్ అంతా ప్రాసెస్ చూసాము. వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మళ్ళీ ఇక్కడ వచ్చి జరిగే ప్రాసెస్ ఇక్కడ చూసినట్టయితే మీకు ప్రతి పీస్ అనేది మళ్ళీ మేము క్యూసీ చేస్తాం, క్వాలిటీ చెక్ చేస్తాము. సో దాంట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏదైనా డ్యామేజ్ ఉందా, స్టిచ్చింగ్ అని ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడంతా క్యూసీ జరుగుతుంది. వన్స్ క్యూసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మీ ఇటు సైడ్ చూసినట్టయితే ఇదంతా మళ్ళీ ఒక స్టీమ్ తోటి మనం ఐరన్ చేస్తాం. అంటే ఐరన్ చేయడం అంటే నార్మల్ ఐరన్ కాకుండా స్టీమ్ బేస్డ్ అనమాట. సో ఈ స్టీమ్ బేస్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ షర్ట్కి వచ్చిన హ్యాండ్ ఫీల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి మీకు ఐరన్ కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ అయ్యేటప్పుడు కూడా ఏమవుతుందంటే దాంట్లో కూడా ఏదైనా క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ టేబుల్స్ మీద అనేది అక్కడ కూడా ఐడెంటిఫై జరుగుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం ప్యాకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ప్రతి షర్ట్కి దాని మీద ట్యాగ్, ఎంఆర్పి అన్ని మేమే కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ గోడౌన్కి వెళ్తుంది. సో గోడౌన్లో శాంప్లింగ్ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మా షాప్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, మా డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ సెలెక్షన్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన శాంప్లింగ్ సెక్షన్, మన గోడౌన్లో శాంపిల్స్ అనేది నేను మీకు ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఇది వచ్చేసి మన శాంప్లింగ్ సెక్షన్ అండి. సో ఇప్పుడు మనం మొత్తం ప్రాసెస్ చూసాము, మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా వీడియోస్ యూట్యూబ్లో అందరు పెడతారు మేమే మ్యానుఫ్యాక్చరర్స్ అని, కానీ ఎవరో రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మళ్ళీ షాప్స్కి రీసేల్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్, ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి మిగతా ప్రాసెస్ మొత్తం మనమే చేస్తాము. మనం ప్రాసెస్ చేసి సో మళ్ళీ మనమే డైరెక్ట్గా కస్టమర్కి ఎవరైతే షాప్ వెండర్ ఉన్నారో సో వాళ్ళకి మనం సప్లై ఇస్తాము. సో దీనివల్ల మనకి ఎట్లాంటి మిడిల్ మ్యాన్ అనేది ఉండదు. సో దానివల్ల మీకు కాస్ట్ అనేది చాలా 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 తక్కువ వస్తుంది. కంపేర్ టు మార్కెట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ శాంప్లింగ్ సెక్షన్ అనేది ఇక్కడ ఉందండి. సో ఇక్కడ చూసినట్టయితే మినిమం మీకు ఒక 300 to 400 శాంపిల్స్ అనేది ఎప్పుడు స్టాక్లో ఉంటుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు మీరు ప్రాసెస్లో ఏదైతే చూసి వచ్చారో సో అక్కడ కూడా ఒక 15,000 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు స్టాక్లో ఉంటుంది. సో ఐటెం అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఐటెం గురించి మన దగ్గర ఎలాంటి టెన్షన్ లేదు. సో డిజైన్స్ గురించి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర స్టాక్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా రన్ అయ్యే ట్రెండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రింట్స్ కానీ, ప్లేన్స్ కానీ, ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి మార్కెట్లో రన్ అయ్యే ట్రెండీ ఐటెం మొత్తం మనం తయారు చేస్తాము. సో ప్రింట్స్ కానీ, ఇట్లాంటి ప్రింట్స్ కానీ, దాంతోపాటు ఇప్పుడు చూడండి ఇట్లాంటి రింకిల్ ఫ్రీ, ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ అనమాట. మనం తయారు చేసే ప్రతి ఐటెంలో ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. మార్కెట్తో రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ ఐటెం అనేది మనం తయారు చేస్తూ ఉంటాము. సో దాంతోపాటు మనకి రెగ్యులర్గా మళ్ళీ మార్కెట్లో నడిచే ప్లెయిన్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఉంది, లెనిన్ ఉంది. సో లెనిన్ కాటన్స్ ఇవి కూడా మనం మెయింటైన్ చేస్తాం. అంటే మార్కెట్లో రన్ అయ్యే ఏదైతే 365 days ఐటెం ఉంటుందో అది రన్ చేస్తాము. దాంతోపాటు ట్రెండీ ఐటెం కూడా మనం ఫాలో అవుతాం అనమాట. సో కాబట్టి ఐటమ్స్ అనేది నేను ఎక్కువ చూపించట్లేదు. ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఉంటుంది. ఇట్లాంటి స్టైప్స్ పెద్దవాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం తయారు చేస్తాం. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ చూసుకుంటూ పోతే మనకి వీడియో సరిపోదండి.
సో దానికోసమని కొన్ని ఐటమ్స్ మాత్రం శాంప్లింగ్గా చూపెడుతున్నాము. ఎందుకంటే మేము యూజ్ చేసే బటన్స్ కానీ, ఆ బటన్కి యూజ్ చేసే థ్రెడ్ కానీ, బ్రాండింగ్ కానీ అన్నీ చాలా క్వాలిటీ బేస్ చేసుకొని మేము ఒక బేసిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ అనేది తయారు చేస్తాము. సో దాంతోపాటు మనం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ ఏంటంటే పోలో ఫిట్స్ అండి. సో ఈ పోలో ఫిట్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. సో కొన్ని శాంపిల్కి మాత్రమే చూపెడుతున్నాను. ఇదంతా స్టాక్ మళ్ళీ గోడౌన్లో ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ పోలో ఫిట్స్ మొత్తం చాలా ట్రెండింగ్లో ఉంది ఐటమ్. సో ఈ ఐటమ్ కూడా మన దగ్గర చాలా ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి ఇప్పుడు ఈ ఐటమ్ చూసుకుంటే ఇది రెగ్యులర్ ఫిట్ ఐటమ్స్, కాటన్ ప్యాంట్స్. సో కాటన్ ప్యాంట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అనేది అవైలబిలిటీ దొరుకుతూ ఉంటుంది అనమాట. సో అన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, ట్రేడింగ్ ఏది కాదు. సో అందువల్లనే మనం ఈ కాస్ట్లో మీకు ఇవ్వగలుగుతున్నాము. అది కాస్ట్ ఒక్కటే మేజర్ కాకుండా మీకు ఏంటంటే ఆ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇవ్వలేరు. ఇప్పుడు ఎందుకంటే కొనుక్కొచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా కొనుక్కురావడం, వాళ్ళు ఒక పర్సంటేజ్ పెట్టుకోవడం, అమ్మడం. సో క్వాలిటీ ఎలా జరుగుతుంది ఏంటి అనే గ్రిప్ వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ మనమే చేస్తాం కాబట్టి మీకు ఆ క్వాలిటీ అనేది 100% మనం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మా స్టోర్ అంతా, గోడౌన్ అంతా ఇలా ఉంటుంది. సో గోడౌన్లో మీకు ఎప్పుడు స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ గోడౌన్ ఉంది, ఆ పక్కన ఉంది, ఈ పక్కన ఉంది. సో స్టాక్ అనేది ఎప్పుడు ఒక 30,000 to 40,000 షర్ట్స్, ఒక 10,000-20,000 ప్యాంట్స్ అనేది ఎప్పుడు మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు మనం టీ షర్ట్స్ కూడా చేస్తాము. టీ షర్ట్స్ అయితే రెడీ ఉండదు, ఎవరైనా ఆర్డర్ బేస్డ్, అంటే మీకు ఏదైనా కంపెనీ ఉంది, వాళ్ళకు ఒక బ్రాండింగ్ కావాలంటే, లేదంటే మీ బ్రాండ్ మీద టీ షర్ట్స్ కావాలంటే కూడా మేము చేసి ఇస్తామన్నమాట. సో అదేవిధంగా షర్ట్స్లలో కూడా మీ బ్రాండ్ పేరు మీద ఏదైనా కావాలన్నా, కార్పొరేట్కి సంబంధించింది ఏదైనా కావాలన్నా, మీ స్కూల్కి సంబంధించింది కావాలన్నా, మీ ఆఫీస్కి సంబంధించింది కావాలంటే కూడా మేము ఆర్డర్ బేస్గా మేము తయారు చేసి ఇస్తాము. అదేవిధంగా మీకు పర్టికులర్ ఒక బ్రాండ్ కావాలి, మీ బ్రాండ్ పేరు మీద కావాలంటే కూడా మేము తయారు చేసి ఇస్తాం అనమాట. సో ఇట్లాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కింద మా నెంబర్ ఉంటుంది. సో మీరు దానికి కాల్ చేయొచ్చు. మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మా ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఆ టైంలో కాల్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, మీరు ఆర్డర్ విషయానికి వస్తే, ఎవరైనా షాప్ వెండర్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, సో మీకు ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా 1 డేలో మేము డెలివరీ చేస్తాము. సో మినిమం ఆర్డర్ వచ్చేసి 50 పీసెస్ ఉంటుంది. మీకు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తామంటే అంతకంటే తక్కువైనా ఇస్తాము. బట్ ఏదైనా సెట్ వైజ్ వస్తుంది అనమాట. ML XL టోటల్ సెట్ అనేది వస్తుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మా దగ్గర ఉండే ఐటమ్స్ ప్రైసెస్ చెప్పట్లేదండి వీడియోలో. ఎందుకంటే మా షాప్ వెండర్స్ కానీ, డీలర్స్ కానీ మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పట్లేదు. బట్ బేసిక్ వచ్చేసి మన దగ్గర షర్ట్స్ 160 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్లు వచ్చేసి మీకు 280 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో కిడ్స్ వేర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు కిడ్స్ వేర్లో కూడా షర్ట్స్ తయారు చేస్తున్నాము. సో మీరు ఎంక్వైరీ చేసే టైంకి మీకు అది కూడా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి. సో అప్పుడు మీరు దానికి సంబంధించిన డీటెయిల్ ఏదైనా ఉంటే మేము ఇస్తాము. సో అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుందండి. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. మీరు గూగుల్లో అక్షయ్ గార్మెంట్ అని కొట్టినా కూడా మీకు లొకేషన్ వస్తుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, ఇంకా మీ షాప్ వెండర్స్ ఎవరైనా తెలిసిన షాప్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.